ఇప్పుడు తదుపరి కార్యక్రమం పైమాది ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ క్విజ్ లాంటిది ఉంది. సో ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. సో మాకు మా రిక్వైర్మెంట్ చెప్పే ముందు విశ్వ గారిని అండ్ పైమా టీమ్ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్. నమస్తే మాస్టర్స్. సో ఇది ఒక స్పిరిచువల్ క్విజ్ ఇది. సో కొన్ని ఇమేజెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ ఇమేజెస్ని గెస్ చేసి మీరు ఒక స్పిరిచువల్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో చైర్స్ మనం ఇప్పుడు మన బుర్రలకి పదును పెట్టాల్సినటువంటి టైం వచ్చింది. అవన్నీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా నలుగురు ఆడియన్స్ నుంచి మాకు కావాలి. అండ్ సో ఇవన్నీ క్విజ్ ఏంటి అంటే మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. సో వాటిని కనెక్ట్ చేసుకుంటూ అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పదం ఏమిటో మీరు కనిపెట్టాలి. సో రెడీగా ఉన్నారా? ఆడియన్స్ నుంచి నలుగురు ఎవరు వస్తారు? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. ఎవరైనా నలుగురు. యా, రండి రండి మేడం, స్టేజ్ మీదకి రావాలి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఎవరు నలుగురు ముందు వస్తే వాళ్ళనే తీసుకుంటాం. సో ఫాస్ట్గా వచ్చేయాలి. సో మీకు 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్ టైంలో మీరు గుర్తించాలి ఆ పదం ఏంటి అని. సో ఎవరైతే గుర్తిస్తారో ఆ టీంకి ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఇలా 12 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్ అవుతారు. సో ఎస్ సార్, రండి కూర్చోండి. ఎస్ రండి మేడం. మొత్తం ఇటు 4 చైర్లు, ఇటు 4 చైర్లు వేయండి. అండ్ ఒకవేళ ఇప్పుడు ఈ టీంకి మధ్య కాంపిటీషన్ వాళ్ళకి చూపిస్తాము. ఒకవేళ వాళ్ళ ఆన్సర్ చేయకపోతే ఆడియన్స్ నుంచి కూడా ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అప్పుడు ఆడియన్స్కి పాయింట్స్ వస్తాయి. ఒక పక్క పైమా టీం వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళలో ఎవరికి ఆన్సర్స్ తెలియవు. ఆన్సర్స్ నాకు, విశ్వ గారికి తప్ప ఇంకెవరికి ఆన్సర్స్ తెలియవు. సో చూద్దాం. సార్ 4 మెంబర్స్ అయిపోయారు. యా, పాప ఉంది కాబట్టి కన్సిడర్ చేద్దాం. సార్ 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 ఓకే ఓకే. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చే పార్టిసిపెంట్స్ అందరికీ ఒక వెల్కమ్ చెప్దాం విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ గేమ్ ఎలా ఉంటుందంటే కొన్ని పిక్చర్స్ ఉంటాయి మీ స్క్రీన్ పైన. ఆ పిక్చర్స్ని చూస్తూ మీరు అది వర్డ్ ఏంటి, ఆ పదం ఏంటి అనేది గెస్ చేయాలి. అది స్పిరిచువల్ వర్డ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క టీంకి ఇది ఆ వర్డ్ అనేది ఇంగ్లీష్, తెలుగు ఆర్ సాంస్క్రిట్లో ఉంటుంది. అండ్ హింట్స్ కూడా తెలుగు ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టీంకి 30 సెకండ్స్ టైం ఉంటుంది గెస్ట్ చేసేదానికి. 30 సెకండ్స్లో గెస్ట్ చేయలేదంటే ఆడియన్స్ కూడా గెస్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మీ టీం పేరేంటి? బ్రహ్మర్షి టీం. మీ టీం పేరు? ఓకే, అద్భుతం. బ్రహ్మర్షి టీం, సదానంద యోగి టీం. గట్టిగా చెప్పట్లు బ్రహ్మర్షి టీం అండ్ సదానంద యోగి టీంకి. చాలా అద్భుతంగా పేరు పెట్టారు. సో ఒక రైట్ ఆన్సర్కి 5 పాయింట్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఒక శాంపుల్ ఇమేజ్ అన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటి, ఎవరైనా గెస్ట్ చేస్తారా? సో ఎవరైతే ఫస్ట్ వాళ్ళ పేరు, టీం పేరు చెప్తారో, ఎవరైతే ఫస్ట్ పత్రిజీ అని చెప్తారో వాళ్ళకే ఆప్షన్ ఉంటుంది ఆన్సర్ చేసేదానికి. ఓకే, సో పత్రిజీ అని చెప్పాలి. సో వాళ్ళకి మైక్ ఇస్తాం. సో తులసీదళం. ఓకే, సో ఇది శాంపుల్. ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. సో తులసీవనం, ఆన్సర్ తులసీవనం. సో ఇది గేమ్ ఇలా ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ చేద్దాం. సో అది ఒకసారి మీరు ఎగ్జాంపుల్
అక్కడ తులసి ఉంది అండ్ ఇక్కడ వనం ఉంది, అంటే ఫారెస్ట్ ఉంది కదా. సో తులసి వనము, తులసి దళము కాదు. సో అలా మీరు మొత్తం అన్ని పిక్చర్స్ని కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసుకొని అప్పుడు ఆన్సర్ చేయాలి. ఓకేనా? యా, వండర్ఫుల్. ఎస్, ద గేమ్ స్టార్ట్స్ నౌ. సో 30 seconds టైమర్ అక్కడ రన్ అవుతుంది. సో ఈ ఇమేజెస్ని పెట్టి మీరు గెస్ చేయండి. ఇక్కడ మీకు ఇచ్చిన హింట్స్ కూడా మెడిటేషన్, ఎవల్యూషన్, వైబ్రేషన్, క్రియేషన్ అండ్ కనెక్షన్. సో హింట్స్ని కూడా ఫాలో అవ్వండి. ఆడియన్స్ నుంచి ఎవరైనా గెస్ట్ చేస్తారా? మీరు చెప్తారా? ఓకే. మ్యూజిక్ మెడిటేషన్. మ్యూజిక్ మెడిటేషన్ రాంగ్ ఆన్సర్. ఇంకా బ్రహ్మర్షి టీమ్. ఓకే, టైమ్ అప్. ఆడియన్స్ నుంచి ఎవరైనా గెస్ట్ చేయగలరా? వైబ్రేషన్ కాదు, క్రియేషన్ కాదు. ఓకే, ఆన్సర్ ఏంటని రివీల్ చేద్దామా? సెల్ఫ్ అప్రిషియేషన్. సో సెల్ఫ్ అప్రిషియేషన్. సో ఇలా ఈ గేమ్ ఉంటుంది. సో 2 teams కూడా 0 points. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, పిఎస్ఎస్ఎంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. సో గెస్ చేయండి. అండ్ చాలా ఈజీ కూడా గెస్ చేయడం. Patriji, where am I? కాదు, Who am I? కాదు. మీరు ఇమేజ్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయట్లేదు. సో అదేంటది? నాన్. ఇదేంటి? వై. అది లెన్స్. సో ఆన్సర్ ఏంటి? నాన్ వైలెన్స్. సో ఇలా గెస్ చేయాలి. కష్టంగా ఉందా ఇది? చాలా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకు పత్రి సార్ చెప్పారు. సో దాన్ని సంబంధించే ఈ క్వశ్చన్స్ అండ్ ఇమేజెస్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న హింట్ ఏంటంటే ఇది థాట్ ప్రాసెస్ గురించి ఉంటుంది. హింట్ ఇస్తున్నాను నేను. సో టైమ్ అప్. ఆడియన్స్ నుంచి ఎవరన్నా? కరెక్ట్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మేడం. మిరాక్లస్ థింకింగ్ ఆన్సర్. టైం అయిపోయింది సార్. సో వండర్ఫుల్ మేడం. ఆ మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టండి. మిరాక్యులస్ థింకింగ్. సూపర్. సో మీరా కులస్ థింకింగ్. ఓకే, సో ఆడియన్స్ నుంచి గెస్ట్ చేశారు. ఆ ఇంటెలిజెన్స్ మనం యూస్ చేయాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇది కూడా పిఎస్ఎస్ఎంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము. ఎస్, Group meditation. సగం ఆన్సర్ కరెక్ట్ ఉంది. గ్రూప్ డిస్కషనా? కాదు, గ్రూప్ అనేది కరెక్ట్. వండర్ఫుల్ మ్యామ్. గ్రూప్ కాన్షియస్నెస్. గట్టిగా చప్పట్లు కొట్టండి. గ్రూప్ కాన్షియస్నెస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు గేమ్లో ఎంటర్ అవుతున్నారు అందరూ. పర్ఫెక్ట్. ఆడియన్స్కి 10 points. ఇక్కడ ఉండే 2 teams కూడా 0 points ఇంకా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్లోనే మీకు ఒక మ్యామ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ చెప్పే ముందే మీరు ఆన్సర్ చేసేస్తున్నారు.
సో ఆడియన్సే చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. సో ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు మీరే. సో ఆన్సర్ కరెక్ట్ మేడం చెప్పింది, బుద్ధం శరణం గచ్చామి. సో మళ్ళీ పాయింట్స్ ఆడియన్స్కే పోతుంది. సో కొంచెం 30 సెకండ్స్ వెయిట్ చేయండి ఆడియన్స్ ఉండేవాళ్ళు, బికాస్ ఇక్కడ రెండు టీమ్స్ ఆన్సర్ చేయలేదంటే అప్పుడు ఆడియన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో బుద్ధం శరణం గచ్చామి రైట్ ఆన్సర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆడియన్స్. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్లో. ప్రతిరోజు దీని గురించి మాట్లాడుకుంటాం మేము, అంత ఇంపార్టెంట్ పాయింట్. శాకాహార జగత్ రాంగ్ ఆన్సర్. సజ్జన సాంగత్య. ఈ టీం కరెక్ట్గా చెప్పింది. సో ఆడియన్స్ వీళ్ళు ఒకే టైంలో చెప్పారు సజ్జన సాంగత్యం. ఓకే, సో బ్రహ్మర్షి టీంకి 5 పాయింట్స్ వచ్చింది ఇప్పుడు. ఓకే, బ్రహ్మర్షి టీంకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, ఫస్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఒక హింట్ ఏంటంటే మన పిఎస్ఎస్ఎం లోగోలో ఉంటుంది. Be a light into yourself. వండర్ఫుల్. సో గట్టిగా బి ఏ చెప్పండి, లైట్ అంటూ కొట్టండి. యువర్ సెల్ఫ్. వండర్ఫుల్. బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ఇది మన పిఎస్ఎస్ఎం లోగోలో ఉంటుంది మాస్టర్స్. సో ఇప్పుడు బ్రహ్మర్షి టీం 5 పాయింట్స్ అండ్ సదానంద యోగి టీం 5 పాయింట్స్. ఆడియన్స్ 10 పాయింట్స్. ఆడియన్స్ 15 పాయింట్స్. 15 పాయింట్స్. వావ్, వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ వాక్క్షేత్రం. కాదు, రాంగ్ ఆన్సర్. ఇది చాలాసార్లు మనము పత్రి సార్ చెప్పడం విన్నాం. కాదు, ఆన్సర్ వింటే మీరే షాక్ అవుతారు, చాలాసార్లు ఇది విన్నామని. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. కరెక్ట్ ఆన్సర్. గట్టిగా చెప్పాలి కూడా. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. వావ్. వావ్. ఆడియన్స్ 20 పాయింట్స్. వండర్ఫుల్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఈ క్వశ్చన్. అండ్ దీనికి ఆన్సర్ కూడా మనం ఎక్కడున్నామో అక్కడే దొరుకుతుంది. సో ధ్యాన మహాయజ్ఞం. సార్ మహిళా ధ్యాన మహాచక్రం సార్. కాదు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. వండర్ఫుల్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి ధ్యాన మహాయాగం. సో బ్రహ్మర్షి టీమ్ 10 పాయింట్స్, సదానంద యోగి టీమ్ 5 పాయింట్స్ అండ్ ఆడియన్స్ 20 పాయింట్స్. 20 పాయింట్స్. సో ఆడియన్స్ లీడింగ్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. Believe yourself. బిలీవ్ యువర్ సెల్ఫ్. సగం అంటే 2 వర్డ్స్ ఉన్నాయి, ఒక్క వర్డ్ కరెక్ట్గా చెప్పారు, ఇంకో వర్డ్ రాంగ్ ఉంది. ఫస్ట్ వర్డ్ కరెక్ట్ ఉంది, సెకండ్ వర్డ్ రాంగ్ ఉంది.
నో. ఇట్స్ టైమ్ అప్. బిలీఫ్ సిస్టమ్. సో నమ్మక వ్యవస్థ. సో మన నమ్మక వ్యవస్థ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బిలీఫ్ సిస్టమ్. అది అర్థం కాకపోతే చెప్తాను. బీ లీఫ్, ఇక్కడ అన్న చెల్లెళ్ళు ఉన్నారు అంటే సిస్ సిస్, అండ్ ఇది మొక్క యొక్క స్టెమ్. సో సిస్టమ్, బిలీఫ్ సిస్టమ్. సో ఎస్ మాస్టర్స్, ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆడియన్సే ఆన్సర్ ఇచ్చేసారు ఇంకా. సో వండర్ఫుల్. ఆడియన్స్కే ఇంకా విన్నర్స్గా అవార్డు ఇవ్వాలి. ఎస్, ఒకసారి చెప్తారా అది ఎలా ఎంటర్టైన్మెంట్ అని? ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్. సో ఎన్లైటనింగ్ యాక్చువల్లీ. హింగ్. హింగ్ కాబట్టి ఎన్లైటనింగ్. ఓకే. సో ఆడియన్స్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరే లీడింగ్లో ఉన్నారు. గ్రేట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది, బట్ లాస్ట్ క్వశ్చన్. మీరు పత్రిజీ ఫస్ట్ ఆన్సర్ డిసైడ్ అయ్యి పత్రిజీ అని చెప్పాలి. ఓకే. కాదు, ఇది మన అందరికీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ, అందరిలో ఉండాల్సిన క్వాలిటీ. కాదు, సారీ, సిటీనా? ఏ సిటీ? ఓకే ఓకే, టైమ్ అప్. సో ఆ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే జనరాసిటీ. ఓకే, జన్ రోస్ సిటీ. సో జనరాసిటీ ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. మనం అందరూ డెవలప్ చేసుకోవాలి. ఏది చేసినా జనరస్గా చేయాలి అని మనకి ఎప్పుడు పత్రి సార్ చెప్పేవాళ్ళు. సో దీంతో ఈ లాస్ట్ క్వశ్చన్తో ఈ క్విజ్ ఎండ్ అవుతుంది. అండ్ మన బ్రహ్మర్షి టీమ్కి 10 పాయింట్స్, అండ్ సదానంద యోగి టీమ్కి 5 పాయింట్స్, అండ్ ఆడియన్స్కి 25 పాయింట్స్. సో ఆడియన్స్ ఆర్ ద విన్నర్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు అండ్ ఆన్సర్ చేశారు. సో ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో మనం స్పిరిచువాలిటీని అర్థం చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్లో వీల్ కంటిన్యూ విత్ దిస్ స్పిరిచువల్ క్విజ్. సో పార్టిసిపెంట్స్ అందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. స్టేజ్ పైన వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్, రైట్? చాలామందికి స్టేజ్ పైన రావడమే ఒక భయం ఉంటుంది, బట్ స్టేజ్ పైన వచ్చి పార్టిసిపేట్ చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద స్పిరిచువల్ క్విజ్ పార్టిసిపెంట్స్. సో మన ఒక మూవీ డైలాగ్ ఉంటుంది, క్లాస్ రూమ్లో ఎవరైనా ఆన్సర్ చేస్తారు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు అని. సో కింద కూర్చొని మనకు ఆ నర్వస్నెస్ ఉండదు, ఆలోచిస్తాము. కానీ స్టేజ్ మీద స్పాట్లైట్ అయి ఉంటారు, వాళ్ళ చుట్టూ కెమెరాస్ ఉంటాయి. సో అలా కూడా 10 పాయింట్స్ 5 పాయింట్స్ తెచ్చుకున్నారు. సో వీళ్ళకి కూడా గట్టిగా చప్పట్లు కొడదా? అండ్ మీకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. యా, మీ అందరు గెలిచారంటే మేము గెలిచినట్టే, బికాజ్ వీఆర్ ఇన్ వన్నెస్. మీ గెలిపే మా గెలుపు. థ్యాంక్ యూ టీమ్. సో బ్రహ్మర్షి టీమ్ అండ్ సదానంద యోగి టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లాస్ట్ ఒక ఏవి అనేది ప్లే చేస్తాం. ఇది అవేకనింగ్ యూత్ ఫెస్ట్ టైంలో జరిగిన ఒక వీడియో. సో పిఎస్ఎస్ఎం అంటే నా దృష్టిలో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్షిప్. సో పత్రి సార్ ఎప్పుడు ఫ్రెండ్షిప్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. సో దాన్ని ఇంటెన్షన్గా పెట్టుకొని మనం అవేకనింగ్ యూత్ ఫెస్ట్ని ఫ్రెండ్షిప్ డే రోజు సెలబ్రేట్ చేశాము. సో నెక్స్ట్ కడతాల్లో మనం 17th and 18th అక్టోబర్ మళ్ళీ ఒక అవేకనింగ్ యూత్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ కావాలి అండ్ అందరూ యంగ్స్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ పైమా టీం నుంచి ఈరోజు అద్భుతమైన ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పిఎంసి టీమ్కి అండ్ పిఎస్ఎస్ఎం మూమెంట్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్.